ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో 1 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. పూర్వము దూషకుడును హింసకుడునై హానికరుడై ఉన్న తాను పరిచారకుని నిమిత్తము ఇదిగో నియమించబడినటువంటి దేవుని పని విషయంలో నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవుని పనిలో దైవజనుడు పౌలు, పూర్వము నేను దోషకుడును హింసకుడునై ఉన్నాను, హానికరుడై ఉన్నాను, కానీ ఇప్పుడు దేవుని పని విషయంలో పరిచారకుడినైతిని, ఆయన అప్పగించిన పనిలో నమ్మకముగా నేను నడుచుకొనుచున్నానని ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట. ఈ పూట వాక్యములో దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లోకములో ఒకప్పుడు వాళ్ళ పాత జీవితం, రోత జీవితం అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ ప్రభువు వద్దకు వచ్చిన తర్వాత దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి చొప్పున మనం నడుచుకోవాలి. ఇదే పౌలు చెప్తున్నారు, దైవజనుడు పౌలు. నేను ఒకప్పుడు ఈ రీతిగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో ఇప్పుడు నమ్మకంగా నడుస్తున్నాను. ఆ పరిచర్యలో, పనిలో, విశ్వాసములో. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో ఈరోజు? దేవుడి విషయంలో ఎంత నమ్మకంగా నడుస్తున్నావు, ఎంత నమ్మకత్వంగా నువ్వు నడుచుకోగలిగిన అనుభవాల మధ్యలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రభు నొద్దకు వచ్చి కూడా ఇంకా దేవుడితో నడిచేటువంటి మాదిరి తెలియకపోతే ఆత్మ చేసే ప్రతి కార్యాలు, ఆత్మ పొందుకునే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. నీలో మాదిరి కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనములో చూస్తే, ఒకని ఎడల ఒకడు దయగలిగిన కలిగి కరుణా హృదయము గలవారై క్రీస్తునందు దేవుని మిమ్మలను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి. దేవుడు సన్నిధిలో ఇక్కడ చెప్తున్న మాట 2వ విషయములో, కరుణా హృదయము గలవారై ఒకరినొకరు మనము పురుకొలుపుతూ క్షమించుకొనండి అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియచేస్తున్నట్టు రీతిగా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో రాయబడినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒకరికొకరు కరుణా హృదయము గలవారై ఒకరికొకరు క్షమించుకునే గుణము కలిగిన వారై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఈరోజు మనం మాదిరి నేర్చుకోవాలి. ఇక్కడ ఇదిగో దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే కరుణా హృదయముతో ఒకరికొకరు ఆత్మ సంబంధమైనటువంటి క్షమాపణ కలిగి, క్షమాభిక్ష కలిగి ఒకరినొకరు క్షమించుకునేటువంటి హృదయముతో ఉన్నట్లుగా రాయబడి ఉంది. అలాగునే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 10వ వచనములో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవర్తల శ్రమ అనుభవమును మనకు ఓపికగా మాదిరిగా పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే శ్రమ అనుభవం చూపిస్తుంది. ఒకరికొకరు ఓపిక కలిగి, ఓపికతో, ఓర్పుతో మాదిరి చొప్పున మనం ముందుకు వెళ్ళాలి. లోకములో శ్రమలు కలుగుతాయి. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, నేను లోకమును జయించాలని ప్రభు చెప్తున్నారు. అదే విషయంలో ఇక్కడ కూడా మనం ఒక మాదిరి కలిగినటువంటి అనుభవం ఏంటంటే, ఒకరినొకరు క్షమించుకొని క్షమాపణ కలిగిన హృదయం గలవారై ఉండాలని రాయబడి ఉంది. క్షమాపణ కలిగిన హృదయం అనేది మొదటి గమనించాలి. రెండవది, శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు కలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వెక్కడ కూడా బలహీనమ పడద్దు. 11లో ఒక మాట మనం గమనించవచ్చు, సహించిన వారు ధన్యులను కొనుచు కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంత జాలియు కనికరము గలవాడో మీరు తెలుసుకొని ఉన్నారా? అర్థమైందండి. యోబు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు 11లో. మీరు యోబు సంగతి గురించి మీరు ఆలోచించండి. యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఎంత జాలి కనికరము కలిగిన వాడో వాక్యం చెప్తున్నమాట. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానములో ఈరోజు మనము అట్టి మాదిరి కలిగి
మనకు ముందుగా పరిశుద్ధ గ్రంథములు, పరిశుద్ధమైన భక్తులు వాళ్ళు చేసిన భక్తి విషయంలో, వాళ్ళు చేసిన ప్రార్థన విషయంలో, వాళ్ళు చేసిన సేవ పరిచర్య విషయంలో ఒక మాదిరి పెట్టుకోవాలి. శ్రమ చూసి, నిందలు చూసి, హింసలు చూసి ఏ విషయంలో కూడా వెనకంచి వేయొద్దు. దేవుడు పని విషయంలో జాగ్రత్తగా మనం అనుసరించి నడుచుకోవాలి. సంఖ్యాకాండములో 8వ అధ్యాయములో 4వ వచనములో మనం చదువుతున్నాము. ఇదిగో దిరప వృక్షమును గురించి మాట్లాడుతూ యెహోవా కనపరిచిన మాదిరిని బట్టే మోషే ఆ దీపవృక్షమును చేయించెను. సంఘము ఒక దీపవృక్షము వంటిది. సంఘము దేవుడు చెప్పినటువంటి మాదిరి చొప్పున ఎప్పుడైతే మోషే అలాగున చేశారో మనం గమనిస్తే దేవుడు పనంతా కూడా పరిపూర్ణత చేసినట్లుగా రాయబడి ఉన్నది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టే మోషే ఆ దీపవృక్షమును చేయించను. ఏదైతే చెప్పాడు, సంఘానికి ఏదైతే మనకి మాదిరిగా ఉన్నదో ఆ మాదిరి చొప్పున దేవునితో మనము తీర్మానము గలవారై ప్రభు సన్నిధిలో చక్కగా మనము దేవునితో నడుచుకునేటువంటి నిబంధన గలవారై ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దశలోని సంఘముతో మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనములో, కాబట్టి మాసిదోనియాలోనున్న అఖాయలోనున్న విశ్వాసులందరికీ మాదిరిగా తీర్చుకున్నట్టుగా మనకు కనపడుతున్నది. ఎంతో మాదిరి అలా కనపడుతున్నటువంటి విషయంలో, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు ఒక వాక్యము మాసిదోనియాలో నుండి అఖాయలో నుండి ఇదిగో బయలు వెళుతున్నటువంటి మాటలు చూడవచ్చు. వాక్యమును బట్టి మనం మాదిరి చొప్పున, విశ్వాసమును బట్టి, దేవుని సన్నిధిలో మాదిరిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం నడుచుకోవాలి. పరమగీతంలో సంఘానికి సాదృశ్యముగా సొలొమోను కనపడతారు. ఇక్కడ సొలొమోను ఇక్కడ మనం కనపడుతున్నటువంటి మాటల్లో పరమగీతములు 1వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రాణ ప్రియుడా, నా మందలను వెళ్ళుచుట మేపుచున్న మధ్యాహ్నమందు నేనెచ్చట నీడగలిగినటువంటి వాటిని యందు తోలుకొని వాళ్ళని చెప్పమని, ఇదిగో నా మనసుకు తోసట్లేదని, ఇదిగో మందలను ఎక్కడికి తీసుకెళ్లాలని ఇక్కడ 7లో అడుగుతున్నప్పుడు 8లోకి వచ్చాలకే నారీమణి సుందరి, అది నీకు తెలియకపోవునా, మందల అడుగు జాడలను బట్టే నీవు మందల యొక్క గొర్రెల కాపరుల యొక్క గుడారముల యొద్ద నుండి మేకలను మేపవలెను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీకు తెలియకపోవటం, ఇది తెలియదా, మందల యొక్క అడుగు జాడలను బట్టే మేపవలెను. మందల యొక్క అడుగు జాడలను బట్టే మన ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘము ఒక ఆత్మ సంబంధమైన అడుగు జాడలు. మన ముందుగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మందలకు మంచి కాపరి. ఆ కాపరిని మనం వెంబడించాలి. ఆ కాపరిని మనము దేవునితో నిబంధన కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు లేఖనాలు తెలియచేసినటువంటి రీతిని బట్టి ఒకటి మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఇదిగో ప్రభు సన్నిధిలో చెప్తున్న మాటల్లో, ఇదిగో పూర్వము నేను హింసకుణ్ణి దోషకుణ్ణి అని చెప్తూ దేవునికి నమ్మకమైనటువంటి పనిలో మాదిరి చూపించానని, అలాగే క్రీస్తునందు ఒకరినొకరు క్షమించేటువంటి గుణము కలిగి మాదిరి చూపించానని, అలాగనే నేను ప్రతి విషయములో శ్రమలను నేను సహించి యోబును పోల్చుకొని నేను అలాగన ముందుకెళ్తున్నట్లుగా మరి పౌలు గారు చూపించినట్లు మాదిరి, మోషే దేవుడు చెప్పినటువంటి సంఘమును ఎలాగా ఏర్పరుచుకొని ఎలాగా నడిపించినట్లుగా ఆయన ఆ రీతిగా మాదిరిని బట్టి, అలాగే చివరిగా మందల అడుగు జాడలలో మనము నడవాలి. మన మందలకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అడుగు జాడల్లో మనము మేపవలెను, మనం ఎదగవలెను. అది దేవుడు చూపించిన మాదిరి చొప్పున ఆత్మీయతలో నువ్వు నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన కార్యాలు పొందుకోవాలి. దేవుడు అన్ని విషయములలో తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి
మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఇచ్చినటువంటి సమయములో పౌలు గారు చెప్పిన మాటల ప్రకారముగా నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ మాదిరిగా నమ్మకమైన వారుగా ఒకరినొకరు క్షమించుకొనొచ్చు. ఇదిగోనైనా శ్రమలలో ప్రభు వైపు తిరిగి, అలాగే మందల నా ప్రభ కాపరిగా ముందు నడుస్తున్న కాపరివైన ప్రధాన కాపరి నిన్ను వెంబడించి మిమ్మల్ని వెంబడించేటువంటి మాదిరి ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని, మీరు చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయములో నాటబడి నొరంతులుగా ఫలించే కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.